యువతరం కదిలింది గొప్ప ఆలోచనలకు మార్గంగా. యువతరానికి ఉన్న అవకాశం ఈరోజు ఈ సమాజంలో ఎవరికి లేదు. వారు మంచి ఆలోచనలతోటి మంచి మార్గంలో ప్రయాణించినప్పుడే ఈ దేశ సంపదగా, ఈ దేశానికి గర్వ కారణం యువతరం. ఏ బాబు, ఎవరా మీరు గిడ కూస్తున్నారు? ఏం చేస్తున్నాడా? ఏం పని లేదా? నీకేం పని లేదా? నువ్వు మమ్మల్ని అడగదా? నువ్వు ఇచ్చిన మీద కూర్చొని ఏం చేస్తున్నాను అడిగిన కోపానికి ఎందుకు వస్తున్నావు? నీకేం పని లేదా? మా దగ్గరికి ఎందుకు వచ్చినావు? అట్లా కాదు బాబు, ఈ గద్దెల మీద కూర్చొని ఏం చేస్తున్నాను అడిగిన దానికే మీరు గంట కోపానికి వస్తుండ్రు. మీ నాయన ఏం చేస్తారు తమ్మి? ఏం పని చేస్తారు ఒకసారి చెప్పు. నాయన గురించి అమ్మ గురించి మాట్లాడుతున్నావు. నువ్వెవరా? మా తమ్మి, నువ్వు ఉండు ఎక్కడ ఉంటావు? ఏ వాడా? ఏ వాడా అని అడుగుతున్నావు? నీదే వాడా? నువ్వేలా నా గురించి అడగదందుకు? మా అబ్బాయినే అడగరు. మా అబ్బాయినే అడగలేదు, నువ్వేమన్నా అడుగుతున్నావు? అట్లా కాదు తమ్మి, మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు కదా. మీరు ఇట్లా చెడు దురలవాట్లకు అలవాటు కావద్దు కదా. మీ ఇద్దరు స్నేహితులు చేయాల్సిన పని ఇది కాదు కదా. పని చూసుకొని మంచిగా పని చేసుకొని బతకచ్చు కదా. సరే, దానికి ఏముంది కానీ మీ బాప ఏం పని చేస్తాడు తమ్మి? మీ అమ్మ ఏం పని చేస్తావు ఒకసారి చెప్పు. మా అవ్వ కూరగాయలు అమ్ముతాయి, మా నాయన సాంచల నడుపుతాడు. వచ్చినాక ఏం పని లేదు, దోసుగాలు కూర్చుంటున్నాం గద్దెల మీద వచ్చి. అట్లా కాదు తమ్మి, పని ఎవరు చెప్తలేరు అన్నది ముఖ్యం కాదు. పనిని మనమే వెతుక్కోవాలి. ఈ దేశంలో గొప్ప గొప్ప వాళ్ళంతా మనలాగా బతికిన వాళ్ళే. వాళ్ళు ఈరోజు ప్రపంచం గుర్తిస్తుంది. ఒక అబ్దుల్ కలాం జీవిత చరిత్ర చదవండి, మీకు అర్థమవుతుంది. ఈ మొండి గద్దెల మీద కూర్చే కన్నా రోజు ఒక గంట సేపు లైబ్రరీకి పోతే ప్రపంచ చరిత్ర మీకు అర్థమవుతుంది. మీకు పని లేదని మాట్లాడడం కాదు, పని కావాల్సినంత ఉంది. నువ్వు కాలేజీకి పోయి వచ్చిన తర్వాత పని లేదా నీకు? మీరు కాలేజీకి పోయే టైం కన్నా ముందు రోజుకు 300 ఇస్తారు, 6 నుంచి 10 గంటల వరకు. అంటే నెలకు 9,000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. మీకు పని లేదని ఇట్లా గద్దెల మీద కూర్చోకూడదు. కాలేజీకి వచ్చినాక ఏ పార్ట్ టైం వర్క్ చేసుకున్నా కూడా నెలకు 10,000 సంపాదిస్తారు. ఇలా దోస్తులతోటి చెడిపోయే కన్నా ఉత్తమంగా బతకడం మేలు కదా. ఇలా చెడు స్నేహాలతోటి చెడిపోకూడదు. బాగుపడాలంటే ఈ వయసులోనే మంచిగా చదువుకొని ఏదైనా పని చేసుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. మీరు ఇప్పటికే చెప్తుండ్రు, పేదలమైన మనము ఇంకా పేదలుగా మారిపోతాం. ఇప్పటి నుంచి మంచిగా ఉండి ఆరోగ్యంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఇప్పటి నుంచి మంచిగా చదువుకొని గొప్ప స్థాయిలో ఉంటాం. చెడు అలవాట్లకు దూరంగా. ఎవరి దాకా మాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటి నుంచి మంచి ప్రవర్తనలో ఉంటాం.